ఖమ్మం జిల్లా జయశంకర్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఒకే దరఖాస్తు సరిపోతుందని, అందులో 6 పథకాలు ఉంటాయని వెల్లడించారు. ప్రజాపాలనలో దరఖాస్తు ఇవ్వలేకపోయిన వాళ్ళు ఆందోళన చెందవద్దని, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దరఖాస్తులు తీసుకుంటారని అన్నారు అని హామీ కూడా ఇచ్చారు. 6 గ్యారంటీస్ కూడా కవర్ అయ్యి ఉన్నాయి. అందరు కుటుంబ సభ్యులు కలిపి ఒక అప్లికేషన్, సో అందులోనే మీరు నింపుకుంటే సరిపోతుంది. అంటే మా ఆయనకి ఈ స్కీమ్ కాబట్టి ఇంకో అప్లికేషన్ నింపాలి, మీకు ఇంకో అప్లికేషన్ నింపాలి, అంత అవసరం లేదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫాము, ఒక కుటుంబం, ఒక ఫాము, అన్ని గ్యారంటీస్. ఎవరన్నా పొరపాటున మిస్ అయ్యారని అనుకోండి, ప్రజాపాలన సభ ప్రతి వార్డులో కూడా, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒకరోజు జరుగుతుంది. 8 రోజులు, ఒక రోజులో ఒక పూట. కానీ ఆ పూట ఏదో దురదృష్టవశాత్తు వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఆసుపత్రి ఇక్కడ అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు ఏమో ఆందోళన చెందనక్కర్లేదు. అరే మా సభ ఉన్నప్పుడు మేము ఉండలేకపోయాము, ఇప్పుడు మా దరఖాస్తు ఎవరు స్వీకరిస్తారని. ప్రతి దగ్గర కూడా సభ అయిపోయినాక కూడా మొత్తం టీం ఉండరు కానీ గ్రామ పంచాయతీల సెక్రటరీ కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఉండి ఈ నెక్స్ట్ 8 రోజులు కూడా ఉంటారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు.